కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 43 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాతో పాటు పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగింది. ఎండల తీవ్రతతో వృద్ధులు, చిన్నారులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ప్రస్తుతం ఎండలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజీం అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు పెద్దపల్లి, రామగుండం, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, వేములవాడ, హుజరాబాద్ ప్రాంతాల్లో బాణుడు తన ఉగ్ర రూపం దాల్చడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతుండడంతో పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తుంది. ఉదయం 9 గంటలు దాటితే చాలు ఎండలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. వేడిగాలులు, ఉక్కపోతతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అయితే ప్రధాన రహదారులు మధ్యాహ్నం సమయంలో పూర్తిగా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ముఖ్యంగా రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. పని కోసం బయటకు రావాల్సిందే అయినా ఎండలను తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక సీనియర్ సిటిజన్స్ పరిస్థితి అయితే మరింత కష్టంగా మారింది. చిన్న పని కోసం కూడా బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఉంది. సన్ స్ట్రోక్ ప్రమాదం కూడా పొంచి ఉండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. వాతావరణ శాఖ అధికారులు ఈ సీజన్ లో ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వైద్య శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు అందజేస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు బయటకు రావద్దని, ఎక్కువ నీరు, ద్రవాలు తీసుకోవాలి, తలపై క్లాత్, టోపీ ధరించాలని, చిన్నపిల్లలైతే వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన కూడలి వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రయాణికులకు త్రాగునీరు, షెల్టర్లు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. మొత్తానికి నిప్పుల కొలిమిని తలపిస్తున్న కరీంనగర్ జిల్లాలో ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి కరీంనగర్ లోని గీతాభవన్ చౌరస్తాలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది ఎండల తీవ్రతను అడిగి తెలుసుకుందాం. కొంత అడిగి ప్రయత్నం. అన్న చెప్పండి, కరీంనగర్ లో ఎండల తీవ్రత ఎలా ఉంది? అబ్బో, ఎండల తీవ్రత పోయినసారి కంటే ఈసారి బాగా ఉంది. ఇక్కడ రోడ్డు మీద ఆమ్లెట్, కోడిగుడ్డు ఎత్తే ఆమ్లెట్ అవుతుంది, అట్లుంది పరిస్థితి. అందుకే మీతో మాట్లాడడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మేము వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇలాంటి ప్రభావం వల్ల ఏంటంటే ప్రభుత్వం ఏం చేయాలంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. తర్వాత చల్లటి పానీయాలు తాగాలి. రైతులు కూడా టైంకు పొద్దున్నే ఉదయాన్నే మార్నింగ్ వెళ్ళాలి. మళ్ళీ మధ్యాహ్నం పూట ఎక్కడ పని చేయొద్దు. సాయంత్రం పూట వెళ్ళి ఏమన్నా ఉంటే పనులు చేసుకోవాలి. అట్లయితే మన జనజీవన శైలిలో కలుస్తారు. లేకపోతే చాలా ఇబ్బంది ఉంది. ఎండల వల్ల బాగా తీవ్రత బాగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ చల్లటి వస్తువులు ఏదైనా కానీ, చల్లటి పానీయం ఏంటంటే దోసకాయ, కీర ఇలాంటివి తినాలి. తింటే ఆరోగ్యం బాగుంటుంది. కనుక దీనికి ప్రభుత్వం ఏం చేయాలంటే అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలి. పోలీసు అధికారులు కూడా వాళ్ళకు కూడా సగం ఫండ్ ఉంటుంది. వాళ్ళు కూడా ఆ ఫండ్లో ఒక భాగంగా ముందుకు రావాలి. బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకు ఒక ఫండ్ ఉంటుంది. వాళ్ళు కూడా ఇలాంటి స్వచ్ఛంద సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తే ప్రజలకు చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే అన్న, చెప్పండి, ఎట్లున్నాయి ఎండల పరిస్థితి, ఎట్లుంది, ఎలా తీవ్రత ఎలా అనిపిస్తుంది? ఈ ఎండాకాలం సీజన్లో ఈ ఈ కరీంనగర్ జిల్లా ప్రాంతమైన, తెలంగాణ ప్రాంతమైన ఎక్కువ తీవ్రత ఉన్నది. కావున రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ప్రజలకు కొద్దిగా ఆసరా విధంగా చలివేంద్ర కార్యక్రమాలు, చలి పాకెట్లు తీసుకొచ్చి ఇవ్వగలరని మనవి. ఓకే, మొత్తం మీద చూసుకుంటే అయితే కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే మండుట ఎండలు ఎక్కువ కాలం కావడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి వెంటనే ప్రధాన కూడలి వద్ద చలివేంద్రాలు ఏర్పడేసి మజ్జిగ ప్యాకెట్లు ఏర్పడేయాలంటున్నారు. సీనియర్ సిటిజన్స్ కూడా బయటకు రాకుండా ఉండాలి. చిన్నపిల్లలు బయటకు రాకుండా ఉంటేనే మరి బాగుంటుంది అని చెప్పేసి ఆరోగ్యం కాపాడుకోవాలని చూస్తున్నారు. అన్న, ఇంకొక వ్యక్తులు అన్న, చెప్పండి, ఎండల తీవ్రత ఎలా ఉంది? ఈ సంవత్సరం ఎండ తీవ్రత అధికంగా ఉన్నది. ఎండ తీవ్రత అధికంగా అవుతున్న తరుణంలో ప్రభుత్వము చొరవ చూపి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు వర్క్ చేసుకునే వాళ్ళకు అవకాశం కలిగియాలి. దాంతోపాటు అత్యవసర అవసరాలు ఉంటే 3 గంటల నుంచి 5 గంటల వరకు వాడుకునేటట్టు చేయాలి. షాప్లలో వర్క్ చేసే కార్మికుల గురించి కానీ, ప్రభుత్వ ఉద్యోగుల గురించి కానీ ఈ విధంగా చేస్తూ ఎక్కడైతే జనాభా అధికంగా ఉంటారో ఆ చౌరస్తాల కాడ ప్రభుత్వం మంచినీటి సదుపాయం కల్పించాలి. దాంతోపాటు ఎండ తీవ్రతకు మనసులో ఆరోగ్యం దెబ్బతింటది. కాబట్టి మరో విధంగా ఏంటంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఉచిత వైద్య శిబిరాలు కూడా అందుబాటులో ఉండే విధంగా జనాభా ఎక్కడైతే అధికంగా ఉంటారో అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండే విధంగా కూడా ప్రభుత్వం చొరవ చూపి మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకే, మనం చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు ఉగ్రరూపాన్ని దాల్చుతున్నాయి.
ఆ మంతనిలోని యజ్ఞంపట్ల నారాయణ అనే సీనియర్ సిటిజన్ కూడా ఈ రోజు వడదెబ్బతో మృతి చెందినట్లయితే కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. తన వ్యక్తిగత పనుల కోసము బయటకు వెళ్లి వచ్చిన నారాయణ ఇంట్లోనే కుప్పకూలి చనిపోయినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సాధారణ ఉష్ణోగ్రత కంటే ఈ 2-3 రోజుల నుంచి 43-44 వరకు ఉష్ణోగ్రత పెరగడంతో జనాలైతే ఉక్కిరి బిక్కిరి చెందుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అయితే రైతులు ఉదయం 10 గంటల లోపే తన వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి ఇంటికి చేరుకోవాలని, మధ్యాహ్నం సమయంలో మరి 4 గంటల వరకు అయితే ఎవరు బయటకు ఉండకూడదైతే హెచ్చరికలు ఆల్రెడీ జారీ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాలతో పాటు రామగుండం, గోదావరికని, పెద్దపల్లి, మంతని, హుజురాబాద్, జమ్మికుంట, మానకొండూరు అయితే తన ఎండ అయితే ఉగ్రరూపం దాల్స్తుంది. ఎండకు తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ప్రజలు. ఇక ఉక్కపోతతో ముఖ్యంగా మరి ఉక్కపోత ఎండ గాలులు వీయడంతో అయితే ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రజలు కోరుతున్నారు అంటే ప్రధాన కూడలిల వద్ద నీరు, ఆ మజ్జిగ ప్యాకెట్లు అందజేసి ఎప్పటికప్పటికి అప్రమత్తం చేస్తూ ఉండడం. మరో పక్క అయితే అధికారులు అయితే ఇంకొక 3-4 రోజుల వరకు ఎండలు ఇలాగే ఉంటాయి, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండనేది చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ కిషోర్ తో అజీం, రాజ్ న్యూస్, కరీంనగర్.